ఎల్లుండా? ఎల్లుండి వెళ్ళాలంటే మరి కావాల్సినవన్నీ చూసుకోవాలి కదా. ఏం కావాలో అన్నీ చూసుకోండిరా. అలాగే నాన్న. నేనెక్కడికి వెళ్ళడం లేదు మావయ్య గారు. అదేంటమ్మా, అంత దూరం నుంచి మీ నాన్నగారు వచ్చి ఇంటికి రమ్మని పిలుస్తుంటే వెళ్ళనంటే ఎలాగా? పైగా తొలి కాన్పుకి పుట్టింటి వాళ్ళు తీసుకుని వెళ్ళడం అనేది ఆచారం. ఆచారం కంటే ముఖ్యమైన పనులు నాకిక్కడ చాలా ఉన్నాయి అత్తయ్య. ఈ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే ఏ రోజు బాగుంటే ఆ రోజు వెళ్తాను. అదేంటి భూమి అలా అంటావు? నిన్ను తీసుకుని వెళ్లాలనే కదా మీ నాన్నగారు ఇంత దూరం వచ్చింది. మా ప్రసాద్ వచ్చాడు, కానీ నేను వెళ్లే పరిస్థితి లేదు. తప్పకుండా ఇక్కడే ఉండాలి వదినా. పంతులు గారిని అడిగానమ్మా. మళ్ళీ 15 రోజుల తర్వాత మంచి రోజులున్నాయి, అప్పుడైనా వెళ్ళమ్మా. ఎన్ని రోజుల తర్వాత అయినా పర్వాలేదు బావగారు. ఇప్పటికిప్పుడంటే మాత్రం నేను వెళ్ళలేను. అదేంటి భూమి, ఉండడానికి నాకంటూ ఒక పుట్టిల్లు లేదు కాబట్టి నేనిక్కడే ఉంటున్నాను. కాని ఆడపిల్ల అన్న తర్వాత అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళాలి కదా. అందులోనూ నువ్వు గర్భవతివి, ఇలాంటప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. అంతగా ఏం పనులున్నాయో చెప్పు, నేను చూసుకుంటాను. ఒకవేళ నేను చేయలేని పనైతే వదిలింది కదా, ఆవిడ చూసుకుంటుంది. అవునమ్మా, తను చెప్తుంది కూడా నిజమే కదా. అలా వెళ్ళను అంటే ఎలా? మీ నాన్న ఎంత బాధపడతారో. పాపం, ఇంత దూరం బాబాయ్ నిన్ను తీసుకుని వెళ్లాలని వస్తే రాను అనంటావేంటి భూమి? పద్ధతి కాదు, బయలుదేరు. ఆ పనులేవో మాకు చెప్పు భూమి, మేము చూసుకుంటాం. మరీ ముఖ్యమైతే ఎప్పుడైనా ఒకసారి వచ్చి వెళ్ళు. మీ నాన్నగారు రమ్మని ఇంత దూరం వచ్చినప్పుడు నువ్వు రాను అనడం మంచి పద్ధతి కాదు భూమి. వెళ్ళు. ఏంటి బావగారు మీరు కూడా అలా మాట్లాడతారు? ఎన్ని పనులున్నాయో మీకు తెలీదా? ఇంతమంది చెప్తున్నా కూడా పనులున్నాయి అంటున్నావేంటి? ఏంటంత ముఖ్యమైన పనులు? వీళ్ళెవరికీ తెలియని పనులు ఏమున్నాయి నీకు? చెప్పమ్మా, మాకు కూడా తెలియకుండా నీకు ముఖ్యమైన పనులు ఏమున్నాయి? అంత ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే మేము చూసుకుంటామని చెప్తున్నాం కదా. అలా కాదులే మావయ్య గారు, నాకిప్పుడు వెళ్ళాలని లేదు. దానికి కారణం నన్ను అడగద్దు. వీలు చూసుకుని తర్వాత వెళ్తాను. భూమి, నువ్వు నిజంగా పనుందని వెళ్ళట్లేదో, వెళ్ళడం ఇష్టం లేక ఇలా అంటున్నావో అర్థం కావడం లేదు. నువ్వు రానంటే మీ నాన్నగారు ఎంత బాధపడతారో నీకంటే ఎక్కువ మాకు బాగా తెలుసు. వెళ్ళు. అవసరం లేదమ్మా, తనేం చిన్నపిల్ల కాదు. నా ఇంటికి రావాలనుంటే ఇక్కడ ఇంతమంది రికమెండేషన్ చేసినా కూడా నా ఇంటికి రాను అంటుందంటే అంత ముఖ్యమైన పని ఏముంటుందో చూసుకోనివ్వండి. తను రావాలనుకున్నప్పుడే వస్తుంది.